రైటిగా పాక్తో జరుగుతున్న మ్యాచ్లో భారత బౌలర్లు విజృంభించారు. దీంతో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది పాక్ టీం. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లతో సత్తా చాటాడు. ఇక బూమ్రా, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా తలో వికెట్ పడగొట్టారు. పాక్ బ్యాటర్లలో ఫర్హాన్ 40 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. షహీన్ అఫ్రిది 33, ఫకార్ జమాన్ 17 రన్స్ చేశారు. 128 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన భారత్ 22 పరుగుల దగ్గర తొలి వికెట్ కోల్పోయింది. భారత్ శుభమన్ గిల్ 10 రన్స్ చేసి స్టెంపౌట్తో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజ్ సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ ఉన్నారు. పాక్తో జరుగుతున్న మ్యాచ్లో భారత బౌలర్లు విజృంభించారు. దీంతో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది పాక్ టీం. ఇక భారత బౌలర్లో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లతో సత్తా చాటాడు. బూమ్రా, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా తలో వికెట్ పడగొట్టారు. పాక్ బ్యాటర్లలో ఫర్హాన్ 40 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక షహీన్ అఫ్రిది 33, ఫకార్ జమాన్ 17 రన్స్ చేశారు. 128 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన భారత్ 22 పరుగుల దగ్గర తొలి వికెట్ కోల్పోయింది. భారత్ శుభమన్ గిల్ 10 రన్స్ చేసి స్టెంపౌట్తో వెనుతిరిగాడు. ప్రస్తుతం క్రీజులో సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ ఉన్నారు. రైటిగా ఇండియా పాక్ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. చెప్పండి అనిల్, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అప్డేట్స్ ఏంటి? మాదిరి మనకి 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అయితే అలా హై వోల్టేజ్ మ్యాచ్ చెప్పవచ్చు. అయితే మొదటగా టాస్ గెలిచినటువంటి పాకిస్తాన్ మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత కూడా మనకి మొదటి నుంచి కూడా చూడొచ్చు చాలా నిలకడగా ఆడారు. సో అందులో పూర్తిగా కూడా బ్యాట్స్మెన్ అంతా కూడా విఫలమయ్యారు. ఎందుకంటే దుబాయ్ పిచ్ చాలా వరకు అదొక స్పిన్నర్లకి అనుకూలం. మనం మొదటగా ఇండియా టీం మొదటి మ్యాచ్ కూడా యూఏఈ పైన ఆడినప్పుడు కూడా అప్పుడు కూడా ఆ స్పిన్నర్లే హవా కొనసాగించారు. సో ఈ రోజు కూడా మళ్ళీ రిపీట్ అదే అయింది. సో స్పిన్నర్లు ఈ రోజు చాలా దూకుడుగా ఆడారు. మనకి కుల్దీప్ యాదవ్ గత మ్యాచ్ లోనూ విజృంభించాడు, ఈ మ్యాచ్ లోనూ కూడా విజృంభించాడు. సో స్పిన్నర్లు పూర్తిగా కూడా వాళ్ళ యొక్క పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ని ముక్కు తిప్పలు పెట్టారు. మనకి ఓవరాల్ గా అంటే మనకి ఏదైతే ఈ సాహిత్య ఇప్పుడు ఏదైతే ఇది సంబంధించినటువంటి ఇప్పుడు మనకి పాకిస్తాన్ లో ఉన్నటువంటి టీమ్ లో ఎవరు కూడా హైయెస్ట్ స్కోర్ చేయలేదు. కేవలం ఒక 40 స్కోర్ మాత్రమే ఒకే ఒక ప్లేయర్ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ప్లేయర్ చేశాడు. కానీ పూర్తిగా కూడా ఈ యొక్క 20 ఓవర్లలో ఈ ఇండియా మన పాకిస్తాన్ కి సంబంధించినటువంటి టీమ్ లో సో అందరూ కూడా మనకు ఒకసారి పేరు కనుక మన యొక్క పేరు ఇస్తే సో ఇప్పటి వరకు ఒకే ఒక్కడు ఫర్హాన్ 40 పరుగులు 44 బాల్స్ లో చేశాడు. కేవలం ఒక 4, 3 6లతో అతడు ఒక్కడే రాణించాడు తప్ప మిగతా వారందరూ కూడా వెంటనే వికెట్లు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇందులో మనకి హార్దిక్ పాండ్యా 3 ఓవర్లు వేసి 1 వికెట్ తీసుకున్నాగా బూమ్రా ఈ రోజు చాలా బౌలింగ్ పేసర్ మనం మొదటి నుంచి కూడా చెప్పుకొస్తున్నాం. ఈ రోజు ఆ స్పిన్నర్లతో పాటు ఇటు పేస్ బౌలర్లు కూడా పూర్తిగా ఈ రోజు ఒక వారి ప్రతిభను కనబడతారనే చెప్పవచ్చు. బూమ్రా 2 వికెట్లు తీసుకోగా సో కుల్దీప్ యాదవ్ మనకి గత మ్యాచ్ లో చాలా వికెట్లు తీసుకున్నాడు. సో ఈ రోజు మ్యాచ్ లో కూడా 4 ఓవర్లకు గాను కేవలం 18 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అటు అక్షర్ పటేల్ కూడా తన బౌలింగ్ స్వింగ్ చేస్తూ 2 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత పాండ్యా 1 వికెట్ తీసుకున్నాడు. మనకి వరుణ్ చక్రవర్తి కూడా 1 వికెట్ తీసుకున్నాడు. వీళ్ళు 4 ఓవర్లు వేసినా కూడా పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ని కట్టడి చేశారు, ఎక్కువగా రన్స్ చేయకుండా చేశారు. సో ప్రస్తుతం ఇంకా మన బ్యాట్స్మెన్స్ కూడా 127 పరుగులు అంటే మనకి 126 పరుగులు చేసినటువంటి పాకిస్తాన్ 9 వికెట్లు కోల్పోయింది. అయితే టార్గెట్ 127 ఉంచింది. 127కి ప్రస్తుతం ఇండియా టీం 6 ఓవర్లు ముగిసిన సమయానికి 61 స్కోర్ తో 2 వికెట్లు కూడా కోల్పోయింది. మనకి ఓపెనర్ గా వచ్చినటువంటి అభిషేక్ శర్మ కూడా కాసేపు క్రితమే అవుట్ అయినటువంటి పరిస్థితి. అభిషేక్ శర్మ కూడా మనకి చూడొచ్చు 31 పరుగులు చేశాడు. వెంటనే 2 6లు 4 4లు కూడా చేశాడు. శుభమన్ గిల్ కూడా నిలకడగా ఆడాడు, కానీ కేవలం 2 4లు చేసి 10 పరుగులు చేసి అవుట్ అయినటువంటి పరిస్థితి. అయితే ఈ పహల్గామ్ ఘటన తర్వాత జరిగినటువంటి మ్యాచ్ లో ఎక్కువగా మనకి మిక్స్డ్ గా ఉన్నారు. అక్కడ అభిమానులు కూడా చూడొచ్చు, ఇండియాతో పాటు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అభిమానులు కూడా అక్కడ ఉన్నారు. కానీ ఈ మ్యాచ్ లో ఎక్కడ కూడా సెలబ్రిటీలు కూడా కనిపించడం లేదు. బీచ్ శర్మ కూడా కొందరే వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. సో ప్రజెంట్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
క్రీజ్ లో ఉన్నాడు, 3 పరుగులు చేశాడు. మరోవైపు తిలక్ వర్మ తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి తిలక్ వర్మ కూడా ప్రస్తుతం క్రీజ్ లో ఉన్నాడు. సో ఖచ్చితంగా ఇండియా గెలుస్తుందనేటువంటి ఆశాభావంలో వ్యక్తం కూడా అంత అభిమానులు చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మనకి 81 బాల్స్ లో 67 రన్స్ ఇంకా చేయాల్సి ఉంది. సో ఇది ఇండియాకి పెద్ద ఈజీ, ఎందుకంటే అటు మన వైపు మనకి బాబర్ అజమ్ తర్వాత సాయిన్ అఫ్రిది కూడా లేనటువంటి పాకిస్తాన్ టీమ్ కి సో ఈ మన ఇండియా టీమ్ కి సంబంధించినటువంటి యంగ్స్టర్స్ ఇందులో ఈ రోజు మంచి ప్రదర్శన కనబరిచారు. అటు ఆసియా కప్ లో ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని ఫార్మాట్ లో కూడా మనకు T20 ఫార్మాట్ చూసుకుంటే తర్వాత వన్డే ఫార్మాట్ చూసుకున్నాయి. ఏ ఫార్మాట్ అయినా ఇండియాదే అండర్ మనకి పై చేయి ఉండేది, అప్పర్ హ్యాండ్ ఉండేది. కాబట్టి ఈ రోజు మ్యాచ్ కూడా ఇండియానే గెలిచేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మనకి ఇంకా మ్యాచ్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అప్డేట్స్ కనుక చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఇండియానే గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మాధురి.